హాయ్ అండి. వంకాయ్స్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మీకు హోమ్‌మేడ్ పిజ్జా చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయ్స్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ముందుగా మనం ఈ పిజ్జా చేసుకోవడానికి కుక్కర్‌లో కొద్దిగా ఇసుక పోసుకోవాలి. ఆ తర్వాత రౌండ్ స్టాండ్ పెట్టుకోవాలి. దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత మనం ప్లేట్‌లో పిజ్జా బేస్ దొరుకుతది కదండీ! అది తెచ్చి పెట్టుకోవాలి. దాన్ని సన్నగా హోల్స్ పిజ్జా మొత్తం పెట్టుకోవాలి. లేదు అంటే అది ఉబ్బి ఇలాగా ఇదంతా పడిపోతుందనమాట. ఇలాగ మనం హోల్స్ చేసుకోవడం వలన అది పొంగదు. ఆ తర్వాత పిజ్జా సాస్‌ని మనం అప్లై చేసుకోవాలి పిజ్జా మీద. ఆ తర్వాత ఉల్లిపాయి, క్యాప్సికము పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ కూడా ఎక్కువగా మనకెన్ని గావాలనుకుంటే అన్నీ ఎక్కువగా గూడా కూరలు వేసుకోవచ్చనమాట. ఆ తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ గూడా వేసుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఏం జేయాలంటే మోజరెల్లా చీజ్ మనకెంత చీజ్ కావాలనుకుంటే అంత మనం దాని మీద గ్రేట్ జేసుకొని వేసుకోవాలనమాట. ఆ తర్వాత మనం ఫ్రీ హీట్ అయినటువంటి కుక్కర్‌లో ఈ ప్లేటుని బెట్టి 30-40 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత నిజంగా మన షాపులో కొన్నది గూడా ఇంత టేస్టీగా ఉందండి. ఎంత చీజీగా ఉంటుందంటే అందరూ ట్రై చేయండి ప్రతి ఒక్కరు.